ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము చదువుతున్నాను. నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుట బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసియున్నారు. కాబట్టి నేను మీ యందు ఏ మాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరుల అయినను ఎరగని అన్యదేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రములు అన్యదేవతలను కొలుచుదురు. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథములో ఏ దేశానికైతే ప్రజలను తోలివేశాడో అక్కడ వారు దివారాత్రము అన్య దేవతలను కొలుస్తారని దేవుడు సెలవిచ్చాడు. బైబిల్ ప్రకారముగా అన్య దేవతలు అంటే ఎవరు అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అన్య దేవతల గురించి బైబిల్ చెప్పింది ఏమిటి అని అంటే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడింది, అన్య దేవతలు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలో మరి దేనికైనను అని చూస్తాం. అన్య దేవతలు అంటే గ్రహాలు అని మనకు ఇక్కడ అర్థమవుతున్నది. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాల పేరుననే ఈరోజు క్యాలెండరు వారు రాసుకున్నారు. ప్రతిరోజు వారి దేవతలైనటువంటి సూర్యుని, చంద్రుని, అంగారకుని, బుధుని, గురుని, శుక్రుని, శని వీరిని వారు స్మరించవలెనని దినములలో ఉన్నటువంటి ఈ రోజులకు వారు ఆ పేరును పెట్టుకొని ప్రతిరోజు స్మరిస్తున్నారు. ఆ మాటను మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకనగా సమస్త జనులు అనగా సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుచు బ్రతుకుతుంటారని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తుని ఎరిగిన వారు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి వారు ఇట్టి రోజులు ఉన్నవనే సంగతి మనము నమ్మకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనగా ఇవి అన్య దేవతలు, వీటి పేర్లను కూడా మనము ఎత్తకూడదు అనేటువంటి మాటను దేవుడు తన గ్రంథములో సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, ఒకసారి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 23వ అధ్యాయం 13వ వచనములో చూడండి. 13వ వచనములో వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానియ్య తగదు అని చూస్తున్నాం. వేరొక దేవుడు అంటే ఇందాకనే మనం చూసుకున్నాం. ఏదైతే ఈ గ్రహనామముల చేత లేదా గ్రహాలను వారు దేవుళ్ళుగా కొలుచుకుంటూ వారు నమ్మి ఒక్కొక్క దేవుని పేరు మీద అనగా ఒక్కొక్క గ్రహము పేరు మీద ఒక్క రోజుకు ఒక పేరును పెట్టుకొని వారములుగా వాటిని స్మరిస్తూ ఈ భూమి మీద అన్యజనులు బ్రతుకుతున్నారు. రాజుల గ్రంథము మీరు ధ్యానించినప్పుడు దేవుని గ్రంథములో ఉన్నటువంటి రాజులు ఒక్క 5గురు తప్ప అందరూ వీటిని స్మరించినటువంటి వారే. అందుకే దేవుడు వారికి ఎలాంటి శిక్షలు ఇచ్చాడో గ్రంథములో పరిశీలనగా చదివినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంకొక మాటను చూస్తున్నాం చూడండి. అక్కడే నిర్గమకాండము 23వ అధ్యాయము 32వ వచనము, నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు అంటున్నాడు. ఎందుకు అనంటే అవి మనకు ఉరి అవుతాయని అక్కడే రాయబడి ఉంది. వాటితో నిబంధన చేసుకొనకూడదు అంటే అర్థం ఏమిటి అంటే అది ఫలానా రోజు అని దానికి మనము
నిబంధన చేసుకొని దానికి అంకితం కాకూడదు. ఇప్పుడు సమస్త క్రైస్తవులు వారములకు అనగా గ్రహనామముల చేత పిలువబడుతున్నటువంటి ఈ దినములకు అంకితమైపోయారు. నిన్నటి దినమున మనం మాట్లాడుకున్నాం. ఎలాగా అంకితమయ్యారంటే శుక్రవారం అని ఉపవాస దినానికి అంకితమైపోయారు. శనివారం అని విజ్ఞాపన చేసుకోవటానికి అంకితమైపోయారు. ఆదివారము అని ఆరాధనలు చేయటానికి అంకితమైపోయారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజుకు బైబిల్ క్లాసులని లేకపోతే ఇంకా కొన్ని క్లాసులని రకరకాలుగా ఈ వారములను తప్ప దేవుని దినాలను కనుగొనే క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచములో కరువైపోయారు. అది మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడే కనుగొనగలము, కానీ పరిశీలన చేయకపోతే మనము కూడా కనుగొనలేము. అలాగనే దేవుని గ్రంథములో యెహోషువ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 23వ అధ్యాయము 7వ వచనము, మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటికి నమస్కరింపక పూజింపక మీరు ఉండాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. వాటి పేర్లు కూడా మీరు ఎత్తకూడదని. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏమిటి అని అంటే, ఈ భూమిపైన అన్య దేవతలంటే మరలా చెబుతున్నాను, ఇప్పుడు క్యాలెండర్లో ఉన్న ఆ 7 రోజులకు పెట్టబడిన 7 దేవతల పేర్లే వాళ్ళు పెట్టుకున్నారు. మనము వాటిని విశ్వసించకూడదు, వాటిని అనుసరించకూడదు, వాటితో నిబంధన కూడా చేసుకోకూడదు. క్యాలెండర్లో ఉన్న దినముల ప్రకారం ఎవరైతే తమ బ్రతుకులను సాగిస్తూ ఉన్నారో వారు దేవునికి శత్రువులని దేవుని గ్రంథం బోధిస్తున్నది. మరొక మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను చూడండి. ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని అని చూస్తున్నాం. దేవుని విడిచారు. దేనిని ఆధారం చేసుకున్నారు అంటే ఈ గ్రహనామాలను ఆధారం చేసుకున్నారు. ఇప్పుడు కూడా సమస్త జనులు దేవుడు పెట్టిన కాలమానములో అమావాస్య, పౌర్ణమి అనేటివి సత్యం. అవి ప్రతి ఒక్కరికి కంటికి కనబడుతున్నవి, స్పర్శతో వాళ్ళు తెలుసుకోగలరు. అవి దేవుడు నియమించినటువంటి శాసనములు. కానీ వాటిని మరిచిన జనులు ఎవరు రాసిన క్యాలెండర్ను గోడకు తగిలించుకొని అది మాసములను చెప్పలేదు, దినములను చెప్పలేదు, అది ఏ రోజును కూడా సూచించలేదు. వీరంతకు వీరే దానిని నెల అయిపోయిందని తిప్పుతూ ఉన్నారు. రోజు వచ్చిందని చెప్పి వారు కనులతో చూస్తున్నారు. వారు అమాయకంగా దానిని వెంటాడుతున్నారు. కానీ అమావాస్య పున్నములను నువ్వు తిప్పవలసిన అవసరం లేదు, అనగా ఏ మానవుడు దానిని చేయలేడు. అవి ప్రభువు చేస్తున్నాడు. నేటికి తన పిల్లలు ఈ భూమిపైన ఎవరైతే నీతిని అనుసరిస్తూ ఉన్నారో అలాంటి వారి కొరకు ఆకాశమందు అవి సూచనలుగా దేవుడు నియమించినటువంటివి కనుక ప్రభునందు ప్రియులారా, అవి కేవలము మానవులకు మాసములను, దిన సంవత్సరములను తెలపటానికి దేవుడు ఆకాశమందు ఉంచాడు. కానీ వాటిని కొందరు దేవతలుగా చేసుకొని ఈ భూమిపైన వాటిని ఆధారం చేసుకున్నారు. అది తప్పని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇంతవరకు ఈ మాటలను మీరు జాగ్రత్తగా పరిశీలించారని ప్రభునామమున నమ్ముచున్నాను. మరి ఒక వీడియోతో నేను మీ మధ్యకు వస్తాను. అంతవరకు ఈ మాటలలో ఉన్నటువంటి ప్రతి లేఖనాన్ని మరలా మీరు చదువుకోండి. ఈ భూప్రపంచములో అమావాస్య, పౌర్ణమి యేసుక్రీస్తు ప్రభుల వారు భక్తులకు ఆధారంగా ఇచ్చాడు. కానీ ఈ యొక్క క్యాలెండర్లో ఉన్న గ్రహనామములను ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వలేదు. పైగా వాటిని స్మరించకూడదని, వాటిని పలకకూడదని, వాటి పేర్లు ఎత్తకూడదని ప్రభువు సెలవిచ్చాడు. ఆ మాటలే నేను మీతో ఇప్పుడు పంచుకున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.